అది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను డిమాండ్ పవన్కి. థ్యాంక్స్ అన్న. అక్కడ ఇంకా హైయెస్ట్ అమౌంట్ ఇంకేం లేదు, అండ్ ఉన్న దాంట్లో నువ్వు నాకు ది బెస్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయిపోయింది రీజన్స్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ హౌస్ మేట్స్ పన్నీ గారు. నేను డెఫినెట్గా డిమాండ్తో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అనుకుంటాను. నేను అపోజింగ్ 100% నేను డిఫెండ్ చేసుకుంటాను. సంజన గారు. నేను సపోర్ట్ చేస్తాను డెమాన్. ఐ థింక్ డెమాన్ డిజర్వ్స్ దట్ 1,50,000. టాస్క్ లో అయినా కానీ లేకపోతే ఇన్ పర్సన్ ఆల్సో హీస్ అ సాఫ్ట్ స్పోకన్ పర్సన్. తను బాగా ఆడాడు అండ్ ఇందాక తను నాకు సపోర్ట్ చేయలేదు. 1,50,000 నాకు రావాలంటే దట్స్ ఓకే, అది పక్కన పెట్టిద్దాం, ఇట్స్ ఫైన్. బట్ తను నాకు తమ్ముడు లాగా కూడా ఇంపార్టెంటే అండ్ తను ఒక జెన్యున్ పర్సనే. తను అక్కడ పెద్ద అమౌంట్ ఒకటే ఉంది, అది తనకు కావాలి కాబట్టి తను నాకు సపోర్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే తమ్ముడు, కానీ ఆ అమౌంట్ నీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. ఇమేళ్ళన్నా కంపేర్ చేస్తే వాళ్ళిద్దరూ తగఫార్ ఇచ్చుకుంటే వచ్చారు. ఫస్ట్ నుంచి ఇద్దరు సమానంగా ఆడుకుంటూనే వచ్చారు. డెమోన్ నాకు తెలిసి 1.5 కన్నా కూడా డిజర్వ్ అనే పైన అమౌంట్లో కూడా డిజర్వ్ ఉంటాడు అన్న నా ఒపీనియన్. సో నేను యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. డెమాన్కి 150 అఫ్ కోర్స్ యాక్చువల్లీ రిజర్వ్, ఎందుకంటే వాడు ది బెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు బర్నీ సర్కి కూడా అమౌంట్ వెళ్ళాలని ఉండింది అండ్ ఈవెన్ దో డెమాన్, ఎందుకంటే ఇద్దరు లైక్ టక్ ఆఫ్ ఫైట్ ఇచ్చుకుంటే వచ్చారు అండ్ ది బెస్ట్ ఇస్తూనే ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఐ కాంట్ సే నో టు డెమాన్ అండ్ ఈ డిజర్వ్. థ్యాంక్ యూ తనుజ. బిగ్ బాస్ ఈ రౌండ్లో సుమన్ శెట్టి అన్న బాల్ తీసుకొని 1,50,000 పాయింట్స్ డిమాండ్ పోవడానికి ఇవ్వడం జరిగింది అండ్ హౌస్ మేట్స్ కూడా మెజారిటీ ఒప్పుకున్నారు. సో ఈ రౌండ్లో 1,50,000 పాయింట్స్ గెలుచుకొని డిమాండ్ పవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్.